ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఇక్కడ ఏ వచనం వరకు? మొత్తం 9వ వచనం వరకు. ఎక్కడి నుంచి? 28వ అధ్యాయం. 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఇక దేవుడు ఎక్కడ వరకు ఆశీర్వదిస్తానన్నాడో ఆ వచనం వరకు ఆశీర్వాదాలు, దీవెనలే. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అన్నీ ఆశీర్వాదాలే. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. వాక్యం వింటున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పెట్టు ప్రతి అడుగు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఉదయాన్నే లేచి నడవాలన్నా దేవుని కృప కావాలి, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి లేకపోతే మనం నడవగలమా? దేవుని కృప లేకపోతే మనం కదలగలమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎంతో బలమైన దేవుడు. ఆయనకు బిడ్డలుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన మన బలహీనతల్లో కూడా ఆయన బలాన్ని ప్రసాదిస్తూ ఈ లోకయాత్రలో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. ఎంత చక్కగా నడిపిస్తున్నాడు అంటే, తల్లి పసిబిడ్డలను ఏ రీతిగా చూసుకుంటుందో ఆ రీతిగా దేవుడు మనల్ని చంటి పిల్లల వలె చూసుకుంటున్నాడు, పసిబిడ్డల వలె చూసుకుంటున్నాడు. కొంతమంది తల్లులు అందరు ఎంతో పసిబిడ్డలు ఎంతగానో ప్రేమిస్తారు. కొంతమంది తల్లులైతే ప్రేమించలేని పరిస్థితి. తల్లులైనా సరే చూడలేరేమో కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎంతో భద్రంగా ఆయన కునుక్కుండా, కొంచెం కూడా నిద్రపోకుండా, రే అనక రాత్రి అనక పగలనక మనల్ని కాచి కాపాడుతూ ఈ లోకయాత్రలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క అడుగు, మనం వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు. అది చాలా సులువైనది, చాలా మేలైనది, చాలా ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, ఎంతో సుఖము. అయితే చాలామంది అనుకుంటారు దేవుని మార్గంలో ఉంటే చాలా కష్టం, అమ్మో చాలా చాలా కష్టం, అన్నీ వదలాలి, అన్నీ విడిచిపెట్టాలి, కష్టం కష్టం కష్టం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేనికి కష్టం? ఎందుకు కష్టం? నువ్వు నడిచే మార్గమే కష్టం. ఒకసారి ఆలోచించుకో. నువ్వు సిగరెట్ తాగుతున్నావా? దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. త్రాగుతున్నావా? దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా రకరకాల వ్యసనాలు, వాటికి డబ్బులు అవుతున్నాయి. మరి ఇది ఎంతో సులువైన మార్గం, నీ డబ్బులేని ఖర్చు అవుతున్నాయా? అవడం లేదు. మరి నీకు ఏమాత్రము నీకు శ్రమ లేదు. ఎంతో సులువైన మార్గము, తేలికైన మార్గం ఇది. అయితే మనం ఏం చేయాలి? మనకు ఖర్చుతో కూడుకున్న పనులు అన్నీ సులభంగా తేలిగ్గా ఉంటాయి. ఎందుకు? మనం అలాగా ఆ రీతిగా అలవాటు పడ్డాం కాబట్టి వాటిని ఇష్టంగా స్వీకరించడం జరుగుతుంది. కానీ అందులో మేలు లేదు. దేవుని ఈ యొక్క మార్గంలో ఏముంది? మేలు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, బలం ఉంది, సకల సంపదలు ఉన్నాయి. నీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నీకు ఆరోగ్యం కావాలి. ప్రతి మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ప్రతి మనిషికి ఏం కావాలి? సమస్యలు ఉండకూడదు. ప్రతి మనిషి ఏమనుకుంటాడు?
నా కుటుంబం అంతా మంచిగా ఉండాలి అనుకుంటారు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? ఇక్కడే దొరుకుతున్నాయి. ఎక్కడ దొరుకుతున్నాయి? నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర దొరుకుతున్నాయి. మరి ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్న మాట కాదు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తుంటే అన్నీ ఆశీర్వాదాలే. నడిచిన ఆశీర్వాదమే, బయటకు వెళ్ళిన ఆశీర్వాదమే, లోపలికి వచ్చిన ఆశీర్వాదమే. మరి ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం వింటున్న నేను, నువ్వు, మనందరం ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏ మాట? దేవుని మాట శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో దేవుడు, వాటిని మనం శ్రద్ధగా విన్నట్లయితే మనం అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ రోజు నుంచి మనము ఆయన త్రోవలో నడుస్తూ సులువైన మార్గాన్ని ఎంచుకొని మనము ముందుకు సాగిపోవాలి. ఈ యొక్క లోకంలో ఉన్నవి అలవాటు పడితే ఈ యొక్క మార్గము సులువుగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది మనసుకు. కానీ వాటిని వదిలిపెట్టేసుకుంటే ఇది చాలా సులువు, చాలా తేలిక, మంచి మార్గము, మంచి త్రోవ, వెలుగైన త్రోవ, చీకటి ఉండదు, ఆశీర్వాదాలే ఉంటాయి. ఈ రోజు నుంచి మనం ఈ త్రోవలో నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని మనం దేవుని కృపను పొందుకొని ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నా మాట శ్రద్ధగా విని, యెహోవా మాట శ్రద్ధగా విని, అవును తండ్రి, నీ మాట శ్రద్ధగా వింటే ప్రభువా, నీ ఆజ్ఞలను అనుసరిస్తే అన్ని ఆశీర్వాదాలే అన్నావు ప్రభువా. తండ్రి నాయన, ఈ యొక్క మాటను శ్రద్ధగా వినే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీ మాట విని నీ త్రోవలో నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి ప్రభువా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.